హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వావ్ టేస్టీ. ఇవాళ మన స్పెషల్ రెసిపీ దోసా ప్రీమిక్స్. రోజు మనం పప్పులు నానబెట్టే పని లేకుండా ఒకసారి ఈ దోసా ప్రీమిక్స్ ని ప్రిపేర్ చేసి పెట్టుకుంటే 1 ఇయర్ దాకా మనం కావలసినప్పుడు ఇన్స్టెంట్ గా చాలా క్విక్ గా ఎలాంటి శ్రమ లేకుండా దోశల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. దోశలు అంటే పిల్లలు పెద్దలు అందరూ ఇష్టంగా తినే బ్రేక్ఫాస్ట్. పప్పు నానబెట్టి రుబ్బి దాన్ని ఫర్మెంట్ చేయడం అనేది కొంచెం కష్టంగా అనిపిస్తుంది, అలాగే టైం టేకింగ్ ప్రాసెస్ కూడా. అలాంటప్పుడు ఈ దోసా ప్రీమిక్స్ ని యూజ్ చేసి మనం ఈజీగా మనకు కావాల్సినప్పుడు దోశల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ దోసా ప్రీమిక్స్ పాడవ్వకుండా పర్ఫెక్ట్ గా రావడానికి వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. అలాగే వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్ లోకి వెళ్దాం. ముందుగా ఒక పాన్ తీసుకొని అందులో 1 కప్పు మినపప్పుని యాడ్ చేయండి. మీరు ఏదైనా ఒక గ్లాస్ ని కానీ కప్ ని కానీ ఇక్కడ మెజర్మెంట్ లాగా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మంటని లో ఫ్లేమ్ లో పెట్టి పప్పుని ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా లో ఫ్లేమ్ లో పెట్టి చేయాలి. పప్పు మంచిగా ఫ్రై అయ్యేంత వరకు దీన్ని కలుపుతూ మనం ఫ్రై చేసుకోవాలి. పప్పు మొత్తం ఫ్రై అవ్వడానికి ఒక 5 to 7 మినిట్స్ అవుతుంది. ఇలా మంచిగా ఫ్రై అయిన తర్వాత దీన్ని తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే పాన్ లో మనం మినపప్పు తీసుకున్న గ్లాస్ తోనే 2.5 కప్పులు బియ్యంని తీసుకుంటున్నాను. మనం ఇంట్లో నార్మల్ గా యూజ్ చేసే బియ్యంని ఇందులో యూజ్ చేస్తున్నాను. 1 కప్పు మినపప్పుకి 2.5 కప్పులు బియ్యాన్ని వేసి ఈ రైస్ ని కూడా లో ఫ్లేమ్ లో పెట్టి మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇది మాడిపోకుండా లో ఫ్లేమ్ లో ఇలా కలుపుతూనే ఫ్రై చేసుకోవాలి. ఇలా మంచిగా ఫ్రై అయిన తర్వాత వీటిని తీసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఇందులో అదే కప్పుతో 1/2 కప్ సగ్గు బియ్యం యాడ్ చేస్తున్నాను. ఇక్కడ నేను మీడియం సైజ్ సగ్గు బియ్యం ని తీసుకుంటున్నాను. వీటిని కూడా లో ఫ్లేమ్ లో ఒక 2 to 3 మినిట్స్ ఫ్రై చేస్తే సరిపోతుంది. అలాగే ఇప్పుడు ఇందులో 2 స్పూన్లు మెంతులు వేసి ఒక 2 నుంచి 3 నిమిషాలు బాగా ఫ్రై చేయండి. ఒక 2 స్పూన్లు యాడ్ చేస్తే సరిపోతుంది. మరీ ఎక్కువగా వేస్తే దోశలు చేదుగా వస్తాయి. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత తీసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఇందులో 3 స్పూన్లు కందిపప్పు అలాగే 2 స్పూన్లు పెసరపప్పు వేసి లో ఫ్లేమ్ లో కలుపుతూ కుక్ చేసుకోవాలి. మనం 1 ఇయర్ పాటు స్టోర్ చేసుకుంటున్నాం కాబట్టి మనం ఫ్రై చేసుకునే పప్పులు కానీ బియ్యం కానీ మాడిపోకుండా చూసుకోండి. ఇలా అన్నిటినీ బాగా ఫ్రై చేసి ఇవి పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టుకోండి. ఇవన్నీ పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీలో వేసి ఇలా ఫైన్ పౌడర్ లాగా చేసుకోవాలి. నేను ఇక్కడ తక్కువ క్వాంటిటీలో చేస్తున్నాను కాబట్టి మిక్సీలో గ్రైండ్ చేస్తున్నాను. మీరు కావాలంటే దీన్ని గిర్నీలో కూడా గ్రైండ్ చేసుకోవచ్చు. ఇలా మనం ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. మనం దీన్ని మిక్సీలో గ్రైండ్ చేసుకున్నాం కాబట్టి ఫైన్ పౌడర్ అవ్వదు. ఇలా కాస్త రవ్వగా ఉంటుంది. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా మనం దీన్ని గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకొని ఇది పూర్తిగా చల్లారిన తర్వాత మనం ఒక ఎయిర్ టైట్ కంటైనర్ లో వేసి ఒక 1 ఇయర్ పాటు స్టోర్ చేసుకోవచ్చు. వర్కింగ్ ఉమెన్స్ కి ఈ రెసిపీ అనేది బాగా హెల్ప్ అవుతుంది. చాలా ఈజీగా మనం బ్రేక్ఫాస్ట్ ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఒకసారి మీరు ఈ దోసా ప్రీమిక్స్ ని ప్రిపేర్ చేసి పెడితే మనకు 1 ఇయర్ వరకు పనిచేస్తుంది. ఈజీగా చాలా క్విక్ గా మనం బ్రేక్ఫాస్ట్ ని ప్రిపేర్ చేసేయచ్చు. ఇప్పుడు ఈ దోసా ప్రీమిక్స్ ని యూజ్ చేసి మనం దోశల్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులో మీకు కావాల్సినంత దోసా ప్రీమిక్స్ ని యాడ్ చేయండి. ఇందులో మనం ఎలాంటి సోడాని కానీ కర్డ్ ని కానీ యూజ్ చేయాల్సిన పని లేదు. చాలా టేస్టీగా వస్తాయి దోశలు. ఇప్పుడు ఇందులో తగినన్ని వాటర్ వేసి అలాగే ఇందులో కొద్దిగా ఉప్పు కూడా వేసి బాగా కలపాలి. ఎలాంటి లంప్స్ లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. మనం మార్నింగ్ దోశలు చేయాలంటే నైటే మనం ఈ పిండిని కలిపి పెట్టేయాలి. మనం ఇందులో కర్డ్ ని కానీ సోడాని కానీ యూజ్ చేయట్లేదు. జస్ట్ వాటర్ తో సాల్ట్ వేసి మనం దీన్ని బాగా మిక్స్ చేసి ఒక 8 అవర్స్ వరకు నానబెట్టుకోవాలి. మరీ పలుచగా కాకుండా మరీ చిక్కగా కాకుండా ఇలా ఈ కన్సిస్టెన్సీలో మనం దీన్ని మిక్స్ చేసి పెట్టుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసిన తర్వాత మూత పెట్టి మనం ఒక 8 అవర్స్ వరకు దీన్ని పక్కన పెట్టుకోవాలి. ఒకవేళ మీకు టైం లేదనిపిస్తే ఒక 1 అవర్ ముందు మీరు వాటర్ వేసి నానబెట్టి ఇందులో కొంచెం తినే సోడా యాడ్ చేస్తే చాలా బాగా వస్తాయి. నేను దీన్ని రాత్రి కలిపి పెడుతున్నాను కాబట్టి ఇందులో సోడా యాడ్ చేయలేదు. ఇలా మార్నింగ్ ఒక 8 అవర్స్ తర్వాత చూసారు కదా, ఇది బాగా నాని పర్ఫెక్ట్ దోసా బ్యాటర్ కన్సిస్టెన్సీలో ఉంది. మీకు ఒకవేళ గట్టిగా ఉందనిపిస్తే ఇందులో కొద్దిగా వాటర్ వేసి దోసా బ్యాటర్ కన్సిస్టెన్సీ వచ్చేలాగా అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు స్టవ్ పైన ఒక పాన్ పెట్టి కొద్దిగా ఆయిల్ వేసి రబ్ చేసి ఇప్పుడు మనం తయారు చేసి పెట్టుకున్న బ్యాటర్ ని దోశలాగా వేసేయడమే. మనం రెగ్యులర్ గా చేసుకునే దోశలు ఎలా ఉంటాయో ఇవి కూడా అంతే టేస్టీగా చాలా క్రిస్పీగా ఉంటాయి. ఇలా దోశ బాగా కాలిన తర్వాత దీనిపైన కొద్దిగా ఆయిల్ ని అప్లై చేయండి. ఆయిల్ కానీ గీతో కానీ మీరు ఈ దోశని ఫ్రై చేసుకోవచ్చు. నేను ఇక్కడ ఆల్రెడీ డీప్ ఫ్రై కి యూస్ చేసిన ఆయిల్ ని యూస్ చేస్తున్నాను.
ఆయిల్ అంతా దోశ పైన స్ప్రెడ్ చేసి ఒక వైపు బాగా కాలిన తర్వాత ఇంకో వైపు కూడా తిప్పి రెండు వైపులా క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇలాగే మనకి కావలసినన్ని దోశల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. మీకు ఒకవేళ స్పైసీగా తినాలనిపిస్తే దీనిపైన కూర కారం కానీ వెల్లుల్లి కారం కానీ అప్లై చేసుకొని దోశని ఫ్రై చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటాయి ఈ దోశలు, అలాగే చాలా క్రిస్పీగా కూడా ఉంటాయి. చూసారు కదా, చాలా పర్ఫెక్ట్ గా వస్తాయి ఈ దోశలు. మనం ఇందులో పప్పు వేయడం వల్ల దోశలు చాలా టేస్టీగా ఉంటాయి. ఒక రోజు ఈ దోస ప్రీమిక్స్ ని ప్రిపేర్ చేసి పెడితే 1 ఇయర్ వరకు ఎలాంటి శ్రమ లేకుండా మనకు కావాల్సినప్పుడు ఈజీగా దోశల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటాయి. మా రవ్వని యూస్ చేసి మనం ఇన్స్టెంట్ గా దోశల్ని ఎలా ప్రిపేర్ చేయాలో మన ఛానల్లో పోస్ట్ చేశాను. లింక్ డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను, తప్పకుండా చెక్ చేయండి. ఒకసారి మీరు ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేసి చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇంకొక మంచి రెసిపీతో కలుస్తాను. అంతవరకు నమస్తే.